అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఒక ఆదర్శంగా మనము తీర్చిదిద్దుకునే విధంగా మనము చూపెట్టగలిగినాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకా మెరుగైన ప్రభుత్వాన్ని, మెరుగైన పనులు చేసి చూపెట్టు, ప్రజల మన్నన పొందు. కానీ నువ్వు ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం చేసినో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము ఇంకేమంటలేము. అందుకొరకు వాళ్ళు ఏమన్నారు, అసెంబ్లీ నడిచేప్పుడు ఖాళీ చిప్ప చేతికి ఇచ్చారు అంటున్నారు. మరి నువ్వు ఈ 45 రోజులలో 14,000 కోట్లు అప్పు చేసినావు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సభ జరుపుకో, పొలిటికల్గా చేసుకో కార్యక్రమాలు, దానికి కూడా మేము సంతోషిస్తాం. కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది ఇది రాజకీయాలలో చాలా తప్పు. మనము ఏదైనా ఒక సందర్భం బట్టి మనం మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడము, చిన్నపిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరు అసహించుకునే విధంగా మాట్లాడడం అంటే, నిన్న ముఖ్యమంత్రి గారి మీద కేసీఆర్ గారి మీద ఏం మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారు? రండా అంటాడా? ఎవరైనా ఇది మాట్లాడే భాషనా ఇది? మరి నిన్న మంచిరాల్లో జరిగిన పరిణామం చూడండి, కాళ్ళు చెప్పేదీసి చెప్పు పడుకోడతా అని చెప్పి ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు కరెక్ట్గా మంచి మాటలు మాట్లాడి ఒక రిసీవ్ చేసుకునే క్రిటిసైజ్ ఉంటే ఎవరు కూడా మంచిగా ఉంటుంది. అరే ఇవాళ ఇందర్వెల్లి అనేది స్తూపం ఎందుకు కట్టినరు? ఇందర్వెల్లి జరిగిన ఇన్సిడెంట్ ఎవరి ప్రభుత్వం జరిగింది? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు జరిగిన క్రమంలో ఆ రోజు సంత ఉంటే ఏదో డప్పుతోనో అక్కడిక్కడ సహాయం చేసి మనము ఉద్యమం చేద్దామని చెప్పి అక్కడ ఆ ప్రజా సంఘాల వాళ్ళు ఇచ్చిన పిలుపు మీద ఆ రోజు అక్కడ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఫైరింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఫైరింగ్ చేస్తే అఫీషియల్గా 13 మంది చనిపోయినట్టు చూపించారు. 250 మంది పైననే హత్య జరిగిందని చెప్పి మరి తర్వాత కూడా సమాచారం ఉంది. ఆదివాసీలు మాత్రం 20 మంది చచ్చిపోయిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఇది సంతాప సభ జరపడానికి మీరు ఇందర్వెల్లికి వచ్చిందని అడుగుతా ఉన్నాం. ఇందర్వెల్లి యొక్క స్తూపం దగ్గర మీరు వచ్చి నివాళులు అర్పించారంటే సంతాప సభ జరిపి మేము ఈ విధంగా చేస్తామని చెప్పి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిందని అడుగుతా ఉన్నాను. వారి వల్ల మరి కృష్ణ మరి ఏదైతే బేసిన్లో జరుగుతున్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం అనేది ఇది చాలా దారుణము. మరి వాళ్ళ కృష్ణా బేసిన్ అప్పచెప్పారు, రేపు గోదావరి కూడా అప్పచెప్తారా? మరి మాకు ఇలా చూస్తుంటే దొంగ అని ఉల్టా చోరు కోతువా లెక్క మీ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము కాపాడుకుంటూ వచ్చినాం. మీరు చేతుల మీద మీరు అప్పచెప్పి ఇప్పుడు మీరే అప్పచెప్పినని చెప్పి ఉల్టా మమ్మల్ని అనడము. దానికోసం ఇలా కేసీఆర్ గారు నల్గొండలో పెద్ద సభ పెట్టడానికి వారు సమాయత్తం అవుతా ఉన్నారు. 2 లక్షల మందితో పెద్ద సభ పెట్టి ఈ వాస్తవాలను కూడా అక్కడ రైతాంగానికి తెలియాలి. ఇవాళ మనము శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి నాగార్జున ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతే ఇలా విద్యుత్ శక్తి అక్కడ ఉత్పత్తి అయ్యేదంతా కూడా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. గతం మనం బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా, రేపు మీకు ఎక్కడ కూడా సర్వేలలో మెజార్టీ రాదంటున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కే పోటీ అంటున్నారు. అంటే మేము వస్తామని రాకుంటే ఎట్లా అంటే, రాకున్నా కానీ మేము ఏదో రకంగా అభివృద్ధి డెఫినెట్గా అన్ని అభివృద్ధి చేస్తాం, కేంద్ర ప్రభుత్వంకే నిధులు చేస్తామని చెప్పి అబద్ధాలు. నిర్మల్లో 100% అబద్ధాలు, పూదోలో 100% అబద్ధాలు. కాంగ్రెస్ ఇక్కడ కానప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. అబద్ధాలు ఆడి నువ్వు ఇప్పుడు ఇలా చేతులు ఎత్తేస్తున్నావు. ఏం పని పోయినా కానీ ఇక్కడ మా ప్రభుత్వం లేదు, ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పి అది చెప్పుకోవడం జరుగుతుంది. రైల్వే ప్రాజెక్ట్ మన బడ్జెట్ పెట్టింది, మరి ఎక్కడ నిర్మల ఉందండి? మన పటాన్ చేరు టు ఆదిలాబాద్ గడబడ్డది అక్షరం ముక్క. 5,400 కోట్లు ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది. ఊడ మహేష్ రెడ్డిని చూసిన పాలాభిషేకం చేసి అది చేసి మరి మేము పాలాభిషేకం చేసి ఎక్కడ ఆగిపోయినా చూపెట్టుంది. నువ్వు పాలాభిషేకం రైల్వే ప్రాజెక్ట్ ఎడ్వికే బడ్జెట్ రూపాయి దిక్కులేదు. సాయం బాబురావు ఎక్కడ వీకెండ్? సాయం బాబురావు ఈ మహేష్ రెడ్డి మరి గెలుస్తున్నాడు ఎటువా, రామారావు పటేల్ ఎటువా, ఆ శంకర్ రెడ్డి వీకెండ్ ఈ రైల్వే లైన్కి సంబంధం ఉన్నవాళ్ళు మరి మీరన్న కూర్చొని బడ్జెట్ లా పెట్టియాలి కదా, లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.